కిచిడి, కొబ్బరి చట్నీ, సాంబార్. ఓహో, కిచిడి చాలా బాగుంది. కొబ్బరి చట్నీ అదిరింది. ఇంకొంచెం వెయ్యి. సంధ్య, స్టాప్ దట్! నేను చెప్పేది స్టాప్ దట్! సంధ్య, ఐ సే స్టాప్ దట్! సంధ్య, నేను చెప్తున్నాను స్టాప్ దట్! సంధ్య, సంధ్య, నో, దాన్ని మాత్రం ముట్టుకోవద్దు. సంధ్య, ఈ ఇంటిని బాంబులతో పడగొట్టు, కానీ దాన్ని మాత్రం. నువ్వు ఆడదానిగా పుట్టిన రాక్షసివే. మొనగాడిగా బతికే మొగాడు కూడా నీలాంటి దొరికితే మూడైపోతాడు. సంపాదన లేని మొగుడుతో సంసారం చెయ్యడం సానితనం అనుకుంటున్నావు. ఇంకా నువ్వు కావాలని నేను ఇంట్లో ఉంటే నాకు మగతనం లేదని కూడా ప్రచారం చేస్తాను. మగతోడు లేని ఐదోతనంతో ఈ ఇంట్లో నువ్వే శాశ్వతంగా ఉండిపో. నువ్వే శాశ్వతంగా ఉండిపో. సంధ్య, భార్యాభర్తల్లో 90% మంది దెబ్బలాడుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు. నేను మీ అక్కయ్య ఎన్నోసార్లు తగువలాడుకున్నా నేనెప్పుడు ఏ సమస్యని తెగే వరకు లాగలేదు. అందుకే మేమిద్దరం ఇంకా మొగుడు పెళ్ళాలుగా కలిసి ఉంటున్నాం. నా మాట విను. అర్జున్ ఊరు వదిలి వెళ్ళిపోయాట. ఒక మనిషిని ప్రేమించి పెళ్లి చేసుకుని పిచ్చివాడిని చేసిన ఆడదానిగా చరిత్రకెక్కుతావా, లేదా? నువ్వు లా చదివి ఉంటే బాగుండేది. సంధ్య, అమ్మాజీ, అమ్మాజీ, అమ్మాజీ. ఎవరండి ఈ పసిపిల్లాడు? దేవుడిచ్చిన బిడ్డ. ఎవరో మహాతల్లి రాంగ్ రూట్ లో కానీ పారేసింది. పార్క్ వెనకాల దొరికితే తీసుకొచ్చా. పార్క్ వెనక మీరెందుకు వెళ్ళారు? ఎందుకు వెళ్తారా అన్ని అనుమానాలు నీకు? వెళ్ళాను, కనపడ్డాడు, తీసుకొచ్చాను. అవును, దేవుడిచ్చే వరకు వీడిని మనం పెంచుకుందామా? మీ మీద నాకు ఎలాగో నమ్మకం లేదు గానీ వీడిని మనం పర్మనెంట్ గా పెంచుకుందాం. సర్లే, పాలివ్వు. అదేనే డబ్బా పాలు. అలాగేలండి. ఎందుకన్నయ్యా నవ్వుతున్నారు? పేడ కళ్ళెత్తాడనే అనుకున్నాను. పెళ్ళాన్ని మోసం చేయడంలోనూ ఫస్టే. భలే పెడుతున్నావా నీ పెళ్ళాన్ని నోట్లో వేలు. అంటే నాకు అన్యాయం చేస్తున్నాడా? ఆ తల్లో పెట్టాల్సిన పువ్వుల్ని మీ ఆయన నీ చెవులో పెడుతున్నాడు. నీ చేతిలో ఉన్నది దేవుడిచ్చిన బిడ్డ కాదు, మీ ఆయన సెకండ్ సెటప్ కు పుట్టిన బిడ్డ. నా ఫేస్ కి సెకండ్ సెటప్ కూడా నిన్ను. అన్నయ్య గారు, మీరు చెప్తున్నది నిజమేనా? అయ్యో నిజంగానమ్మా. సినిమా హాల్లో పరిచయం అయిందట. ఎవరికి? నీకే. వర్షం రాత్రి కడుపు చేశాడట. ఎవరు, నేనా? లేకపోతే నేనా? అయ్యో, ఇలాగే కాలర్ పట్టుకుంది. చర్చిలో పెళ్లి చేసుకుని మసీదు పక్క రోడ్ లో సెటప్ పెట్టాడు. ఇక మీరు చూసుకోండి. ఆల్ ద బెస్ట్, బై బై. అయ్యో, నీ మీదొట్టే. నాకు అసలు ఏ పాపం తెలీదు. వర్షం రాత్రి ఓ కట్టు కదా. సినిమా హాల్ ఎక్కడుందో తెలీదు, చర్చ్ ఎక్కడుందో తెలీదు, మసీద్ ఎక్కడుందో అసలు తెలియదే తెలీదు. మీ సంగతి నాకు తెలీదు. ఊరికే మాట్లాడకండి. నేను వచ్చేదాకా ఒక అడుగు ముందుకేసిన మీ మర్యాద దాకా జాగ్రత్త. ఇక్కడ నించునుండండి. ఇలాగ నిలబడమంట. అయ్యి బాబోయ్, లోపలికి వెళ్ళింది ఏం చేస్తుందో. ఆ షర్ట్ విప్పండి. పగటి పిట్ట బాగుండు దొరక. ఏడ్సారు గాని ఆ షర్ట్ విప్పండి. ఏంటి? షర్ట్ విప్పుతాను గాని నీ వెనకాలే ఉందో చెప్పు. ఏముందో చెప్పను. ఆ షర్ట్ విప్పండి. షర్ట్ విప్పుతాలే, వెనకాలే ఉందో చెప్ప. విప్పుతారా లేదా? విప్పుతాలే, వెనకాలే ఉందో చెప్పొచ్చుగా. చెప్పను. ముందు ఆ షర్ట్ విప్పు. అయ్యో, నాకు వాతలు పెట్టక నీకు దండం పెడతాను. నువ్వేం చేయమంటే చేస్తాను. కళ్ళాపు తోలమంటే కళ్ళాపు తోలుతాను. అట్లు తోమంటే అట్లు తోగుతాను. నీ బట్టలు ఉతుకమంటే ఉతుకుతాను. అవేవి నాకు అక్కర్లేదు. మరేం కావాలి? బాత పెట్టడమే కావాలి. అయ్యో, అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్, జాగ్రత్తగా తీసుకెళ్ళండి నాయనోయ్. అయ్యో అయ్యో, అయ్యి బాబోయ్, అయ్యో అయ్యో, ఒళ్ళంతా మంటలు పడుతున్నాయి బాబోయ్. అయ్యో
అయ్యో కింద పడుకో పెడుతున్నారే నాయన అయ్యో అమ్మా అయ్యయ్యో జాగ్రత్తగా పట్టుకోండి ఆయన వాతల్లా ఉన్నాయే. నువ్వేం డాక్టర్ అయ్యా బాబు వాతల్లా ఉండడం ఏంటి వాతలే ఎవరు పెట్టారు? మా ఆవిడ పెట్టింది ఎందుకు పెట్టింది? ఓర్ని దుప్ప తెగ నువ్వెవరవయ్యా బాబు వాతల్లా ఉన్నాయే ఎవరు పెట్టారు ఎందుకు పెట్టింది ఈ సంగీత విద్వాంసు రాగాలేంటి నాయనా అంత మందయ్యమయ్యా మగడా అమ్మా అయ్యో అమ్మో అమ్మో ఎక్కడ పెట్టావు తల్లి అమ్మో సిద్ధయ్య ఎలా ఉంది ఒంట్లో? అయ్యో ఎన్నాళ్ళు ఉండాలన్నారు డాక్టర్? అయ్యో అయ్యో చాలా నొప్పిగా ఉందా? అయ్య బాబోయ్ ఇక్కడున్నావా సిద్ధయ్య? అయ్య బాబోయ్ అయ్య బాబోయ్ అయ్య బాబోయ్ సారీ ఎక్స్ట్రీమ్లీ అయ్యో సారీ సిద్ధయ్య. మీ ఆవిడ చాలా ఫీల్ అవుతుంది సిద్ధయ్య. ఎందుకు నాయనా ఇంకేమైనా పాటలు మిగిలిపోయామని అతికించాలనే సిద్ధయ్య దీన్ని యాపిల్ అంటారు. నాకు తెలుసు ఆ, అయ్యో ఏమిటండి ఇది హాస్పిటల్ మరేమన్నా స్కానింగ్ చేసి 3 రోజులైంది రిజల్ట్ చెప్పండి చెప్పరేంటి ఇప్పుడే రిపోర్ట్ వచ్చిందమ్మా నీకు మగబిడ్డ పుడతాడు ఎప్పుడు అప్రాక్సిమేట్ గా మార్చి 21న మేమిద్దరం సెప్టెంబర్ లో సెపరేట్ అయ్యాం. మార్చిలో డెలివరీ అంటే 1 2 3 4 5 6 7 8 9. అమ్మో వాడు నా కొడుకే, వాడు నా కొడుకే. మరి నా కొడుకని ఎందుకు చెప్పావు వాడు నీ కొడుకు కాదు కానీ వీడు నా కొడుకే. నేను తండ్రిని కాబోతున్నాయా? నన్ను కంగారు ఈసారి మన గురం తప్పకుండా తెలుస్తుంది నువ్వు బాధపడకరా. ఆ కుర్రాడెవరు నా కొడుకు. నీ కొడుకా ఆ ఓ పెళ్లి చేసుకున్నావా పిల్లలు పుట్టాలంటే పెళ్ళే చేసుకోవాలా?